ప్లీజ్. మీకు అప్పుడప్పుడు అలా ఊ అంటాడు అలవాటు. మీరు చెప్పారు కదండి ఇందాక రబ్బరీ ఆటలో ఇలా హుషారు రావాలి, అదంతా హుషారు ఆడు ఊ అనాలని చెప్పారు కదండి. ఏమంటే మళ్ళీ మారిపోయారా? మళ్ళీ వేరే మాస్క్ వేసుకొని వచ్చారా? ఇంతకు ముందు మనిషి వేరు, ఇప్పుడు మనిషి వేరా? ఏమండి మీరు కొద్దిగా కంట్రోల్లో ఉంటే, ఎందుకంటే మీ హెల్త్ బాగాలేదు అసలే. నా హెల్త్ బాగాలేదు ఎందుకండి? మీకంటే చూడండి కళ్ళు లాగే ఉన్నాయి. వీటిని కండ అంటారు. మేము మటన్ లో ఒక బోన్ అంటామండి, అది దీన్ని ఇట్లా కొట్టుకుంటే దాంట్లో నల్లి బొక్క అంటారండి. మేము దీన్నే తింటాం మేము జనరల్ గా. దీన్ని మీరు ఇంతకైతే మనుషుల్ని తినే మనిషి. అవును, ఇన్ని రోజులు మనం ఇంత నితిన్ అనుకున్నాం, తర్వాత నల్లబాల్ అనుకున్నాం, తర్వాత నితిని అనుకున్నాం, కానీ ఈయన మనుషుల్ని తినే మనిషి అంటండి. దీన్ని తింటాడంటే ఈయన నల్లి. మనుషుల్ని మేము తినమండి, మీరు మనిషిని ఫీల్ అయ్యారా మీరు? డెఫినెట్, ఎందుకంటే పచ్చకామర్లోడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టు. అది పచ్చకామర్లోడి విషయం. మనిషికి మనిషిలాగా కనిపిస్తాను, జంతువులకి జంతువులాగా చాలా స్లోగా మాట్లాడుతాను. ఎందుకు స్పీడ్ గా మీరు 4-5 అనేస్తారు కదండి, ఈ మాత్రం స్పీడ్ ఒకటే అంట. సరే మర్చిపోయా. ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నా, మీరు అనండి, తర్వాత నేనంట. ఇప్పుడు ఏం పిలుద్దామండి నెక్స్ట్ రౌండ్ ఏంటో? అలా దారికి వచ్చారు, బాగుంది. నెక్స్ట్ మిమిక్రీ అండి. అలాగే, లెట్స్ అనౌన్స్ మిమిక్రీ రౌండ్. సార్ నమస్కారం. సార్ నమస్కారం, మీ పేరు మీ ఊరు చెప్పండి సార్. నమస్కారం సార్, నా పేరు రాము, అనంతపురం జిల్లా SYTR డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను, బుల్లసముద్రం గ్రామం అండి. వెరీ గుడ్ సార్, చేయండి సార్. హలో, నీతో అప్సరాల బొడ్డు, నువ్వు చాలా వేగంగా వెళ్తున్నాయినా, పక్కనే ఉదయభాను వెళ్తూ ఉంది, ఆ అమ్మాయి అందాన్ని చూస్తే నువ్వు జాడుసుకుంటావు, అటువైపు మాత్రం తిరక్కునాయనా, ముందే ఆ అమ్మాయి మెరుపు తీగ అన్న వెంటనే లక్ష్మీ పార్వతి గారు, అసలు ఉదయభాను అమ్మ నువ్వు ఇంత బాగా చేస్తావు అంటే అస్సలు అనుకోలేదు. మన అమ్మాయిల పరువు నిలబెట్టమ్మా, నీకు ఇంత టాలెంట్ ఉందంటే అసలు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు నీకు మన ముఖ్యమంత్రి గారి చేత నీకు గిఫ్ట్ ఇప్పిస్తానండి. ఎంతోమంది చూస్తుంటారు, లావుగా ఉన్నారు కదా మాట్లాడడానికి రాదు, అది కాదు పర్సనల్. చాలా చక్కగా నడిచింది మిమిక్రీ డెఫినెట్ గా అండి. మరి నీకు నిజంగా ఇవాళ చూస్తే నాకు అనిపించింది, రగ్బీ ఎందుకు ఆడాలి, ప్యాకాటే ఎందుకు కంటిన్యూ చేయకూడదు? yes కదండి. డెఫినెట్ గా మీరు నితిన్ కాదు అనడానికి ఇంకా ఈ మిమిక్రీ ఇలాంటి చేసుకుంటూ ఉండొచ్చు కదా. ప్యాకాట మిమిక్రీ ఒకటే అంటారు. ప్యాకాట ఆడినట్టు కూర్చొని చక్కగా నిలబడి మిమిక్రీ చేయొచ్చు కదా. ఈ కాలు చేతులు ఇరుగొట్టుకోవడం ఎందుకు అని అన్నా. ఇప్పుడు మీకు పని చేయట్లేదు. డప్పుల చప్పుడు జానపద గీతాల రౌండ్లోకి వెళ్దాం ఒకసారి. మన గద్దరన్న గుర్తుకొచ్చే పాటలు వస్తాయండి. ఇప్పుడు నన్ను చూసే గద్దరన్న అలా ఇన్స్పైర్ అయ్యారని చాలా మంది చాలాసార్లు చెప్పారు. అవును, ఎలా పాడకూడదో నేర్చుకున్నారంట. గద్దరన్న పాట పాడినప్పుడు మీరు పుట్టారు అసలు? కాదండి, సరే నన్ను చూసి ఎలా పాడకూడదో నేర్చుకున్నారట. మిమ్మల్ని చూసి ఎలా యాక్ట్ చేయకూడదు, యాక్టింగ్ చేయకూడదో మేము నేర్చుకున్నట్టు అది నన్ను చూసి ఎలా పాడకూడదో నేర్చుకున్నారట. చాలా బాగా ఇంటెలిజెంట్ గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి. మనం పిలుద్దామండి.